హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మ హిట్టా ఫట్టా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 2022లో ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ మూవీ లవర్స్కి పూనకాలు తెప్పించిన మూవీ సీసు. ఈ సినిమాకి సీక్వెల్గా వచ్చిన మూవీ సీసు రోడ్ టు రివెంజ్. మొదటి పార్ట్లో అటామి కోర్పి నాజీలని ఎలా వేటాడాడో చూసి మనం ఫిదా అయిపోయాం. ఒక ముసలాయన తను పట్టుకున్న బంగారం కోసం ఎంతమందినైనా చంపగలడు అని ప్రూవ్ చేశాడు. మరి ఇప్పుడు పార్ట్ 2లో కథ ఏంటి? నాజీలు పోయి ఇప్పుడు ఎవరు వచ్చారు? అటామి కోర్పి ఈసారి ఎంత వైలెన్స్ క్రియేట్ చేశాడు? అసలు ఈ సినిమా మొదటి పార్ట్ని మించిందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోకి ఒక కారణం ఉంటుంది. భార్యని చంపారనో కుక్కని చంపారననో పగ తీర్చుకుంటారు. కానీ ఒక మనిషి తన ప్రశాంతతని డిస్టర్బ్ చేశారని, తన ఇంటిని నాశనం చేశారని, ఏకంగా ఒక ఆర్మీని, గ్రావిటీని, ఫిజిక్స్ రూల్స్ని ఎదిరించి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? అదే ఈ సీసు రోడ్ టు రివెంజ్. మొదటి పార్ట్లో మనం చూసింది కేవలం శాంపిల్ మాత్రమే. ఈ సీక్వెల్లో వైలెన్స్, ఎమోషన్ మరియు అటామి కోర్పి అనే క్యారెక్టర్ యొక్క డెప్త్ని దర్శకుడు జల్మారిహెలాండర్ ఇంకా లోతుగా చూపించాడు. ఈ వీడియోలో మనం కేవలం స్టోరీనే కాకుండా ఈ సినిమాలో వాడిన కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్ మరియు అటామి కోర్పి సైకాలజీని డీకోడ్ చేద్దాం. ఇది జస్ట్ రివ్యూ కాదు, ఒక కంప్లీట్ బ్రేక్ డౌన్. ఈ వీడియోలో స్టోరీ, యాక్షన్ సీక్వెన్సెస్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. కథ విషయానికి వస్తే ఇది 1946లో జరుగుతుంది. అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అన్నమాట. మన హీరో అటామి కోర్పి ఇప్పుడు తన పాత ఇంటిని, తన కుటుంబాన్ని నాశనం చేసిన ప్లేస్కి తిరిగి వెళ్తాడు. యుద్ధంలో తన భార్య, పిల్లలు చనిపోయిన ఆ ప్రదేశంలో ఇక ఉండలేక ఆ చెక్క ఇంటిని ముక్కలుగా విడదీసి ఒక ట్రక్కులో లోడ్ చేసుకుని ఫిన్లాండ్లో ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళి మళ్లీ ఇల్లు కట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ విధి వెక్కిరిస్తుంది. సోవియట్ యూనియన్కి చెందిన ఒక క్రూరమైన ఆఫీసర్ ఇగోర్ డ్రాగనోవ్ ఎంట్రీ ఇస్తాడు. ఇతనే మన హీరో ఫ్యామిలీని చంపినవాడు. ఇతను ఒక ఆఫీసర్ సహాయంతో జైలు నుండి బయటకు వచ్చి అటామి కోర్పి బతికే ఉన్నాడని తెలుసుకుని అతన్ని ఎలాగైనా చంపాలని పగతో రగిలిపోతుంటాడు. హీరో తన ఇంటి సామానుతో ప్రశాంతంగా వెళ్తుంటే విలన్ తన సైన్యంతో హీరోని వెంబడిస్తాడు. అక్కడి నుండి మొదలవుతుంది అసలైన రోడ్ టు రివెంజ్. ఒక పక్క ట్రక్కులో తన ఇల్లు, మరోపక్క తనని చంపడానికి వస్తున్న రష్యన్ సైన్యం. అటామి కోర్పి తనని వెంటాడుతున్న వాళ్లని ఎలా మట్టుబెట్టాడు? తన కుటుంబాన్ని చంపిన డ్రాగనోవ్ పై పగ ఎలా తీర్చుకున్నాడు? చివరికి తన ఇంటిని కట్టుకున్నాడా లేదా అనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్. మొదట మనం మాట్లాడుకోవాల్సింది హీరో అటామి కోర్పి గురించి. ఇతను మిగతా యాక్షన్ హీరోలాగా డైలాగులు చెప్పడు. ఇతని సైలెన్సే ఇతని బలం. ఈ పార్ట్ 2లో ఒక బ్యూటిఫుల్ మెటాఫర్ ఉంది. హీరో తన పాత ఇంటి చెక్కలని ఒక ట్రక్లో వేసుకుని వెళ్తుంటాడు. అది కేవలం చెక్కలు కాదు, అది అతని గతం మరియు అతని భవిష్యత్తు. యుద్ధం వల్ల సర్వం కోల్పోయిన ఒక మనిషి ఆ చిన్న చెక్క ముక్కలతో తన జీవితాన్ని మళ్లీ కట్టుకోవాలని తపన పడుతుంటాడు. కానీ విలన్ గ్యాంగ్ ఎప్పుడైతే ఆ ఇంటి సామానుని డ్యామేజ్ చేస్తారో అప్పుడు హీరోకి వచ్చే కోపం మామూలుగా ఉండదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అటామి కోర్పికి చంపడం ఇష్టం ఉండదు, కానీ తనని గెలికితే మాత్రం చంపకుండా వదలడు. ఈ అయిష్టంగా యుద్ధం చేసే హీరో కాన్సెప్ట్ని డైరెక్టర్ చాలా బాగా ఎలివేట్ చేశాడు. అతని ముఖం మీద ఉండే ముడతలు, ఆ కళ్లల్లో ఉండే అలసట, ఒక యుద్ధం ముగిసిందిరా బాబు అనుకునే లోపే ఇంకో యుద్ధం మొదలయ్యిందే అనే పెయిన్ని నటుడు జోర్మాటామిలా అద్భుతంగా పండించాడు. మొదటి పార్ట్లో నాజీలు కేవలం బంగారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారు. కానీ ఈసారి కాన్ఫ్లిక్ట్ పర్సనల్. విలన్ ఇగోర్ డ్రాగనోవ్ పాత్రలో స్టీఫెన్ లాంగ్ జీవించాడనే చెప్పాలి. ఇతను అవతార్లో విలన్గా, డోంట్ బ్రీత్లో హీరోగా నటించాడు. తను అటామి కోర్పిని వెతుక్కుంటూ రావడం వెనుక ఒక బలమైన పగ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో విలన్స్ హీరోని తక్కువ అంచనా వేస్తారు. కానీ ఇక్కడ విలన్కి తెలుసు అటామి కోర్పి అంటే చావుకి కూడా భయం పుట్టించేవాడని. అందుకే ఈ సినిమాలో క్యాట్ అండ్ మౌస్ ఆట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విలన్ హీరోని భయపెట్టాలని చూస్తాడు, కానీ హీరో తిరిగి విలన్నే భయపెడతాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ టైంలో వచ్చే ఒక సీన్ ఉంటుంది. విలన్ మైక్లో హీరోని హెచ్చరిస్తుంటే హీరో ఇచ్చే సైలెంట్ రిప్లై అల్టిమేట్. అసలు గూస్బంప్స్ మూమెంట్ అది. ఈ మూవీ దాదాపు 90 మినిట్స్ ఉంటుంది. ఈ 90 మినిట్స్లో హీరో ఒక్క మాట కూడా మాట్లాడదు. అంటే సినిమా మొత్తం హీరోకి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కానీ చూసే మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. యాక్షన్ అండ్ యాక్టింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఇక ఈ సినిమాకి గుండెకాయ లాంటి యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరో దగ్గర మోడ్రన్ వెపన్స్ ఉండవు. చేతికి దొరికిన సుత్తి, స్పానర్, చివరికి తన ఇంటి చెక్క ముక్కలని కూడా ఆయుధాలుగా మారుస్తాడు. దీన్నే రిసోర్స్ఫుల్నెస్ అంటారు. ఒక సీన్లో హీరో ట్రక్కు టైర్ని ఉపయోగించి ఎనిమీస్ని ఎలా బోల్తా కొట్టిస్తాడనేది డైరెక్టర్ క్రియేటివిటీకి అద్దం పడుతుంది. ఈ సినిమాలో మ్యూజిక్ కంటే సౌండ్ ఎఫెక్ట్స్ డామినేట్ చేస్తాయి.
ఎముకలు విరిగే శబ్దం, కత్తి మాంసంలోకి దిగే శబ్దం, తుపాకీ పేలే శబ్దం, అన్నీ చాలా రాగా, రియలిస్టిక్గా డిజైన్ చేశారు. మీరు గనక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే, పక్కనే జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. సినిమాటోగ్రాఫర్ కెజెల్లాగర్ రూస్ వాడిన కలర్ ప్యాలెట్ గురించి మాట్లాడాలి. బ్యాక్గ్రౌండ్లో మంచు కొండలు, తెల్లటి రోడ్లు, దాని మీద ఎర్రటి రక్తం చిందుతుంటే వచ్చే కాంట్రాస్ట్ విజువల్స్ని నెక్స్ట్ లెవెల్లో చూపించింది. క్లైమాక్స్లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్. ఒక మిసైల్ని వాడుకుని హీరో చేసే స్టంట్స్, విలన్ని ఫినిష్ చేసే విధానం చాలా ఓవర్ ది టాప్గా ఉన్నా సరే, విజిల్స్ వేయించేలా ఉంటుంది. ఫిన్లాండ్, ఎస్టోనియా లొకేషన్స్ని చాలా అద్భుతంగా చూపించారు. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, ఫస్ట్ పార్ట్లోనే లాజిక్ తక్కువ అనుకుంటే, ఇందులో అది ఇంకా ఎక్కువైంది. ఒక మనిషి అన్ని దెబ్బలు తిని, అంత ఎత్తు నుండి పడినా బతకడం అనేది కొంచెం అతిగా అనిపించొచ్చు. ఇది కమర్షియల్ యాక్షన్ సినిమా, లాజిక్ వెతకకూడదు అనుకుంటేనే మీకు నచ్చుతుంది. కథలో పెద్దగా ట్విస్ట్లు ఉండవు. సింపుల్ రివెంజ్ స్టోరీ. విలన్ వస్తాడు, హీరో కొడతాడు, అంతే. డ్రామా కోరుకునే వాళ్లకి ఇది బోర్ కొట్టొచ్చు. కొన్ని సీన్లు ఫస్ట్ పార్ట్ని గుర్తు చేస్తాయి. మళ్ళీ అదే సైలెన్స్, అదే రకమైన కిల్లింగ్స్ కొంతమందికి రొటీన్గా అనిపించొచ్చు. అయితే, కొంతమంది క్రిటిక్స్ ఈ సినిమాని అతి అని అనొచ్చు. ఎందుకంటే ఒక 60 ఏళ్ల ముసలాయన ట్రక్కి వేలాడుతూ ఫైట్ చేయడం, గాలిలో ఎగురుతున్న ప్లేన్ని పట్టుకోవడం, ఫిజిక్స్ ప్రకారం సాధ్యం కాదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది రియాలిటీ సినిమా కాదు. ఇది ఒక ఫాంటసీ ఆఫ్ కరేజ్. దర్శకుడు ఉద్దేశపూర్వకంగానే ఈ ఓవర్ ది టాప్ సీన్లని పెట్టాడు. ఎందుకంటే అటామికోర్పి ఒక మనిషి కాదు, అతను ఒక మిత్, ఒక దెయ్యం లాంటి వాడు అని చూపించడానికి. కానీ స్క్రీన్ప్లే పరంగా చూస్తే, ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా అనిపించొచ్చు. పాత్రల ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ టైం తీసుకున్నాడు. ప్యూర్ యాక్షన్ మాత్రమే కోరుకునే వారికి ఇది కొంచెం ల్యాగ్ అనిపించొచ్చు. ఈ సినిమాని మ్యాడ్మ్యాక్స్ ఫ్యూరీ రోడ్తో పోల్చవచ్చు. రెండు కూడా ఒక రోడ్ జర్నీ, రెండింటిలోనూ హీరో తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ కొడతాడు. అలాగే జాన్విక్లో ఉన్న గన్ ఫు స్టైల్, రాంబోలో ఉన్న సర్వైవల్ స్కిల్స్, ఈ రెండింటి మిక్చర్లా ఈ సినిమా ఉంటుంది. మీరు ఈ సినిమాలోని లాజిక్ను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే చాలా తప్పులు కనిపిస్తాయి. కానీ, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం, ఆ అడ్రినలిన్ రష్ కోసం చూస్తే, సీసు రోడ్ టు రివెంజ్ ఒక మాస్టర్ పీస్. ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, ఇది ఒక ఆర్ట్ వర్క్. నా సజెషన్ ఏంటంటే, లైట్స్ ఆఫ్ చేసి, సౌండ్ పెంచి, ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా మీకు అటామికోర్పి ఇచ్చే హై తగులుతుంది. ఫైనల్గా చెప్పాలంటే సీసు రోడ్ టు రివెంజ్ అనేది మొదటి పార్ట్ అంత క్లాసిక్ కాకపోయినా, ఒక పర్ఫెక్ట్ సీక్వెల్. యాక్షన్ లవర్స్కి ఫుల్ మీల్స్ పెడుతుంది. వైలెన్స్, రక్తం, మాస్ ఎలివేషన్స్ ఇష్టపడే వాళ్లు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. నా రేటింగ్ 3.25. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.